హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అమృత ప్రణయ్ కేసులో ఇవాళ ఒక పర్ఫెక్ట్ జడ్జిమెంట్ అయితే వచ్చింది. మొత్తానికి 6 ఏళ్ల తర్వాత. యాక్చువల్లీ ఏం జరిగిందంటే 2018లోని సెప్టెంబర్ ఆ మంత్లో ఏంటంటే ఈ అమృత ఎవరైతే ఉన్నారో అమృత ప్రణయ్ని వివాహం చేసుకోవడం జరిగింది. యాక్చువల్లీ ప్రణయ్ అనే ఎవరంటే ఎస్సీ కులానికి చెందినవారు అనమాట. అమృత కులాంతర వివాహం చేసుకుందని ఈ అమృత తండ్రి ఎవరైతే ఉన్నారో మారుతీరావుకి ఏంటంటే ఈ పెళ్లి అసలు ఇష్టం లేదు. ఇష్టం లేకపోవడంతో ఏమి జరిగిందంటే ఈ మారుతీరావు ఎవరైతే ఉన్నారో ఆ మారుతీరావు అనే పర్సన్ ప్రణయ్ని కిరాయి మనుషులతోటి ప్రణయ్ని హత్య చేయించడం జరిగిందనమాట. యాక్చువల్లీ ఇది అప్పుడు మారుతీరావుని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత 2018 తర్వాత అరెస్ట్ చేసిన తర్వాత 2020లోని మారుతీరావు సూసైడ్ చేసుకోవడం జరిగిందనమాట. సో సూసైడ్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఈ కేసు అలాగా అవుతా ఉంది. ఇవాళ తెలంగాణ సర్కార్ అనేది ఇప్పుడు జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ జడ్జ్మెంట్ ఏమిచ్చిందంటే A1 ఎలాగో సూసైడ్ చేసుకున్నారు. ఇప్పుడు A2గా ఉన్న సుభాష్ శర్మ ఉన్నారు కదా. సో A2గా ఉన్న సుభాష్ శర్మకి ఉరిశిక్ష అయితే పడింది. మిగతా వాళ్ళందరికీ ఏంటంటే జీవిత ఖైదులు పడ్డాయి అనమాట. సో మిగతా వాళ్ళందరూ అంటే A3, A4, A5, A6 అలా A8 వరకు మొత్తం 8 మంది ఇందులో 8 మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారనమాట. సో మిగతా వాళ్ళందరికీ ఏంటంటే జీవిత ఖైదు పడింది. A1గా ఉన్న మారుతీరావు సూసైడ్ చేసుకోవడం జరిగింది. అండ్ A2గా ఉన్న సుభాష్ శర్మ ఇవాళ అతనికి ఉరిశిక్ష వేయడం జరిగింది అనమాట. ఇది నిజంగా మంచితనం అనే చెప్పొచ్చు. ఎందుకంటే ప్రజాస్వామ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రజాస్వామ్యం మరి ఇలాంటివి బేసిక్గా ఒక ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుందని ఒకే కారణంతో అలాగా మనుషుల్ని చంపడం అనేది చాలా తప్పు. కాబట్టి ఓ రకంగా తెలంగాణ కోర్టు అలాగే తెలంగాణ పోలీసులు చాలా మంచి పని చేశారు. నిజంగా ఈరోజు అందరూ హర్షించదగ్గ విషయం అనమాట నిజంగా. కాకపోతే ప్రణయ్ తల్లిదండ్రులకు మాత్రం ఏంటంటే చాలా శోకచంద్రాన్ని మిగిల్చింది. ఎందుకంటే తన సొంత కొడుకు లేకుండా పోయాడు అని చెప్పి. మొత్తానికి ఇవాళ మంచి నిర్ణయం అయితే వచ్చింది. అమృత ప్రణయ్ విషయంలో మొత్తానికి ఇవాళ ఎండ్ కార్ట్ అయితే పడింది. అమృత ప్రణయ్ కేసులో ఏంటంటే సుభాష్ శర్మకి ఉరిశిక్ష ఖరారు చేశారు. మిగతా వాళ్ళందరికీ ఏంటంటే జీవిత ఖైదు అనేది వచ్చిందనమాట. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఈ క్యాస్ట్ ఫీలింగ్స్, ఈ కులాంతర వివాహాలు చేస్తున్నారని చెప్పి చంపేయడం మానవ హక్కుల ఉల్లంఘన కింద వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి అమలు చేస్తేనే కాస్తంత ఇలాగా తగ్గుతుంది. సో అది ఫ్రెండ్స్, మొత్తానికి అమృత ప్రణయ్ కేసు గురించి అప్డేట్ అయితే మీకు ఇప్పుడు ఇచ్చాను కదా. సో మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ మొత్తానికి కేవీ టాక్స్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ బాయ్.